ఈ ప్రెస్ మీట్ ఉద్దేశము నిన్నటి దినం జరిగిన రమేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యల మీద తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మండిపల్లి అభిమానులు ఒక ప్రెస్ మీట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. నిన్న జరిగిన ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలతో రమేష్ రెడ్డి మాట్లాడిన మాటలతో ఎలాంటి పొంతం లేదు. రమేష్ రెడ్డి అనే వ్యక్తి పెద్ద 420. అది మాకు తెలుసు. మేము 2014 నుంచి 19 వరకు ఆయనే ఇన్ఛార్జిగా ఉన్నాడు. 19 నుంచి 24 వరకు ఆయన ఇన్ఛార్జిగా ఉన్నాడు. 2014లో టికెట్ ఇస్తే నేను కొత్తగా వచ్చినాను, ఇక్కడ గెలవలేకపోయాను అన్నాడు. 2014 నుంచి 19 వరకు ఆయనే ఇన్ఛార్జిగా ఉన్నాడు. ఒక్క పెన్షన్ ఎవరికన్నా ఇవ్వాలన్నా ఆయన సంతకం పెట్టిన తర్వాతనే ఎవరికన్నా ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఆయన పనిచేసినాడు. 2014 నుంచి 19 ఎంత గ్రాంట్ తెచ్చినాడు, ఎన్ని వర్కులు చేసినాడు, ప్రతిదీ చేసినాడు. ఆయన ప్రజలు నమ్మలా. ఎక్కడే కానీ మెజార్టీ ఒకసారి కూడా ఆయన పోటీ చేసినప్పుడల్లా 30-35 వేల పైచిలకలనే మెజార్టీ వచ్చింది. శ్రీకాంత్ రెడ్డి ఆయన కుంభక రాజకీయాలు ఒకటి. 2013-14 తర్వాత ఎంపీటీసీ ఎలక్షన్స్ వచ్చినాయి. ఎలక్షన్స్ వస్తే బీఫారాలు ఇచ్చేదని ఆయనకు సంబంధం లేనిట్టు ఆయన ఇంట్లో ఉండిపోయినాడు. వాళ్ళ తమ్ముడు వచ్చి బీఫారాలు ఇచ్చి అన్నీ చేసి పోయినాడు. పోయిన తర్వాత ఎక్కడ కానీ సర్పంచ్లు ఎంపీటీసీలు నామినేషన్ లైన్లు పోతే వైసీపీ వాళ్ళు దౌర్జన్యాలు ఇంత అంత కాదు. మేము పోరాటం చేస్తా అంటే ఎక్కడన్నా కానీ ఒక కార్యకర్తను కానీ ఒక నామినేషన్ వేసిన సర్పంచ్ని కానీ ఎంపీటీసీ కానీ ఏమయ్యా మీరు చచ్చినారా బతికినారా మీ పరిస్థితులు ఏమి ఎక్కడే కానీ ఒకసారన్న వచ్చి వాళ్ళను పలకరించిన దాఖలాలు ప్రతిదీ కమిట్మెంట్ అయిపోయి 2 కోట్లకు 3 కోట్లు ప్రతి మండలంలో బీఫారాలు అమ్ముకున్నాడు. ఆయన అమ్ముకొని ఎన్నో ఇబ్బందులు పడి మేము నామినేషన్లు వేసి ఓడిపోయిన తర్వాత కూడా పరామర్శించే గతి కూడా లేదు ఆయనకు. ఆయన చేసిందే నిర్వాహక ఇంత అంత కాదు. ఆయనతో చెప్పుకుంటూ పోతా అంటే ఇంకా 100 ఉంటాయి. ఆయన చేసిండే పాపాలు ఇన్ని అన్ని కాదు. ఒక బీసీలను అయితే ఇంకా ఫుట్బాల్ ఆడుకున్నాడు. ఏ విధంగా ఆడుకోవాలనో ఆ విధంగా ఆడుకున్నాడు. ఈ మండిపల్లి కుటుంబము ఆయన వైసీపీ వాళ్ళు భయం అంటే ఏంటంటే చూపించినారు. మండిపల్లి కుటుంబం రాంప్రసాద్ ధైర్యం అనేది ఆ భయానికి ధైర్యం ఏందనేది నిలబెట్టి ప్రతి ఒక్కరిని నామినేషన్ వేసే విధంగా తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి సాయం ఉండి ఆయనకి ఏమీ లేకపోయినా ఆయనకు అసలు తెలుగుదేశం పార్టీలో సంబంధమే లేదు. మేమందరం నామినేషన్ వేయాలి వస్తే ఈ పోలీసులు ఒక పక్క అధికారులు ఒక పక్క వీళ్ళు పేపర్లు చించేస్తారు నిలబడితే అదే రాంప్రసాద్ వచ్చి ప్రతి ఒక్కరిని నామినేషన్ వేయించి ఓటమి గెలుపు తర్వాత విషయం ప్రతి ఒక్కరిని నామినేషన్ వేసే విధంగా కల్పించి గుండె ధైర్యం అనేది ఏంది, వైసీపీ వాళ్ళకి భయం అంటే ఏందనేది చూపించినాడు. అదే రమేష్ రెడ్డి లక్కిరెడ్డిపల్లి దాంకొని ఒక్క కార్యకర్తను పట్టించుకోవాలి. ఈ రోజు వచ్చి బావుసూరిటీ భవిష్యత్ గ్యారంటీ పాంప్లెట్ పిల్లకుక్క పంచినట్టు పంచినావు నువ్వే డోర్ టు డోర్. ఆ రోజు కనపడలేదా నీకు మోసము గ్యారంటీ అని? నీ బతుకు శ్రీకాంత్ రెడ్డి పాంప్లెట్ ఇచ్చి శ్రీకాంత్ రెడ్డికి ఓటేయండి అయ్యా నీ పాంప్లెట్ ఎత్తుకొని తిరిగినావు. నీ బతుకు ఇంకంతకంటే ఏముంటుంది చెప్పండి మీరు అతన్ని దానికి నిదర్శనం. కాబట్టి నోరు అదుపు పెట్టుకొని ప్రజలకు మంచి చేయాలని ఆంక్షతో పని చేయండి. మంచిలో ప్రజలు ఎప్పుడు మొన్నలో పొద్ది ఈసారైనా మీరు మంచి ఇది ఉండాలని మేము కోరుకుంటూ ఇట్లాంటి చౌకబార మాటలు మాట్లాడి మండిపల్లి కుటుంబాన్ని విమర్శించి నోరు ఉండాలని కదా వాళ్ళ కుటుంబం మీద మాట్లాడితే ఏముండాలి ఇదే అనుకుంటారేమో. ఇదే ఊరికే షాంపూలో ఇంకా బయట రోడ్ల మీద కూడా తిరగలేరు. నీకు అవకాశం ఇచ్చిన ప్రజలకు నమస్కారం.